హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సిస్టర్స్ ఎట్ ద రేట్ వైజాగ్. వీకెండ్ వచ్చేసింది, మరి మనం కూడా బయటకు వెళ్ళాలి కదా. అందుకే మా వదిన వాళ్ళతో డిస్కస్ చేసి ఇనార్బిట్ మాల్ కొత్తగా కట్టారు వైజాగ్లో అని చెప్పి ఇనార్బిట్ మాల్కి వెళ్దామని అనుకున్నాం. ఇనార్బిట్ మాల్ ఎంట్రన్స్ వే చూడండి, చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ 3కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. 3:30 కల్లా రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్‌కి అని చెప్పి వచ్చాము. ఇక్కడైతే పెద్ద కామెడీ జరిగింది. కార్ పార్కింగ్ కోసం వెళ్తున్న కొద్దీ ఇంకా వెళ్ళమంటున్నారే గానీ ఎక్కడ కూడా కార్ పార్కింగ్ ఇక్కడుంది, పార్క్ చేసుకోండి అని చెప్పట్లేదు. వీకెండ్ కదా! సో, అందుకే వైజాగ్‌లో ఉన్న జనాలందరూ ఇనార్బిట్ మాల్ చూడడానికి వచ్చినట్టున్నారు. అన్ని షాప్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి ఇప్పుడు ఇనార్బిట్ మాల్‌లో. సో, వ్యూ బావుంటది, తిరగడానికి బావుంటదని అందరూ ఇనార్బిట్ మాల్‌కి వచ్చినట్టున్నారు. ఫోర్త్ ఫ్లోర్‌కొచ్చాము. అయినా పార్కింగ్ లేదు. ఫిఫ్త్ ఫ్లోర్‌కెళ్ళమన్నారు. ఫైనల్‌గా ఫిఫ్త్ ఫ్లోర్‌లో మాకు పార్కింగ్ దొరికింది. 'రింగో రింగో రోజెస్‌లా' అనిపించింది. కొంచెం కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది ఫైనల్‌గా. దిగిన వెంటనే మనకి ఎంట్రన్స్ ఉంటది లోపలికి. మాకు థర్డ్ ఫ్లోర్‌కి వచ్చాము కార్ పార్కింగ్ వల్ల. సో, చాలా బావుంది పైనుంచి వ్యూ. చూడిన వెంటనే చాలా హ్యాపీ అనిపించింది. I am waiting for a bus at the end of the night under street lamp, bent face flamed by the light. I'm going away, gone away, I'm gone away. And the sun gonna shine on a brand new day. Must be somewhere welcome me into the fold. Blooming flowers, as much as I can hold. I'm gone away, I'm gone away, I'm gone away. And the sun gonna shine on a brand new day for me, a brand new day for love, brand new day for me, brand new day for love. Yeah, I'm motorboating. I'm gone away, I'm gone away, I'm gone away, yeah. And the sun gonna shine on a brand new day for me, a brand new day for love, brand new day for me, brand new day for love, brand new day for me, brand new day for love, brand new day for me, brand new day for love. Yeah. మేము ఫస్ట్ దిగిన ఫ్లోర్‌లోనే ఫుడ్ కోర్ట్ ఉంది. కానీ ఫుడ్ ఫస్ట్ తింటే మనం మిగతా ఫ్లోర్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయలేమని చెప్పి ఫస్ట్ అన్ని ఫ్లోర్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేసి షాప్స్‌లో అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేసాక అప్పుడు లాస్ట్‌లో ఫుడ్ తిందాంలే అని డిసైడ్ అయ్యాము. సో, మొత్తం అన్నీ చూసుకొని వచ్చేసి ఫైనల్‌గా ఫుడ్ కోసం ఫుడ్ కోర్ట్‌కి వచ్చాము. ఇది మా బుడ్డోడు స్లేట్ కొనుక్కున్నాడు, మ్యాజిక్ స్లేట్. దాని మీద మన యూట్యూబ్ ఛానల్ పేరు రాస్తున్నాను. ఉమ్మి సిస్టర్స్ @ వైజాగ్ అని. అది రాసాక మళ్ళీ ఆ పేపర్
మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. అది స్వైప్ చేసేసరికి. బావుంది ఆ స్లేట్ అంతా. నెక్స్ట్ ఆనియన్ దోస ఆర్డర్ చేసాము. చాలా బావుంది. పానీపూరి దాని డెకరేషన్ చూసి ఆర్డర్ చేద్దాం అనుకున్నాం గానీ, దాని రేట్ చూసి వద్దులే బాబోయ్! అనుకున్నాము. సో, పానీపూరి ఆర్డర్ చేసుకోలేదు. హోల్సమ్ ఫోర్సమ్ అని చెప్పి ఒక మోమోస్‌లో కొత్త ప్యాక్ ఉంటే అది చెప్పాము. ఓన్లీ 4 మోమోస్ ప్యాక్ 600 ప్లస్ టాక్స్ పడింది. అంటే రూ. 733 పడింది. టేస్ట్ వచ్చేసరికి ఎలా ఉంది అంటే మాత్రం 4 డిఫరెంట్ మోమోస్ వచ్చాయి. ఫస్ట్ 2 మాత్రం చాలా స్పైసీగున్నాయి. లాస్ట్ 2 వచ్చేసరికి మనం రెగ్యులర్‌గా తినే మోమోస్ లాగే ఉన్నాయి. ఇది ఈ మోమో అయితే చాలా స్పైసీగుంది. చాలా నచ్చింది. స్పైసీ ఫుడ్ నచ్చినోళ్ళకి అది చాలా నచ్చుతది. నాకైతే చాలా నచ్చింది. అండ్ మోమోస్‌కి డిప్ చేసుకోవడానికి ఆ సాస్ గూడా చాలా కారంగా ఉంది. అండ్ వేడి వేడిగా గూడా ఉన్నాయి. టేస్ట్ అయితే బానే ఉన్నాయి అన్నీ. కానీ అంత ప్రైస్‌కి అంత పెట్టి తినాలా అనేది మాత్రం క్వెషన్ మార్కే. మరి వెళ్ళాక ఏదో ఒకటి తినాలి కదా! కొత్త వెరైటీ అని చెప్పి ఈ మోమోస్‌ది ఆర్డర్ చేశాము. టేస్ట్ అయితే బానే ఉంది. మరొకసారి ఖర్చు పెట్టాలి కాబట్టి ఖర్చు పెట్టేసాం మొత్తం. అండ్ దెన్ కుల్చా చెప్పుకున్నాం. కుల్చా గూడా బావుంది. వేడి వేడిగా వచ్చింది. అరిటాకులో సర్వ్ చేశారు అది గూడాను. అండ్ దెన్ లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్ మనం ఎప్పుడు ఐస్ క్రీమ్ ఇవ్వాలి కదా! సో, అందుకని ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. చాలా ఇదెప్పుడు రెగ్యులర్‌గా తినే మనం ఐస్ క్రీమే. సీఎంఆర్‌లో ఎక్కువ తింటాము ఇలాంటి ఐస్ క్రీము. సో, ఇక్కడ మన ఇనార్బిట్ మాల్‌లో గూడా సేమ్ అదే తిన్నాము. బావున్నాయి. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసాక రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వచ్చేసరికి టైం ఎంతయిందనుకున్నారు? మేము గూడా టైం చూసి షాక్ అయిపోయాము. 7:30 అయిపోయింది. తెలియకుండానే టైం అలా గడిచిపోయిందసలు. సీఎంఆర్ సెంటర్‌లో ఇనార్బిట్ మాల్‌లో అస్సలు టైం తెలియనే తెలీదు. మనం గాని వస్తే అందుకందరూ రావాలి. ఎందుకంటే మనం ఎళ్ళేసరికి ఇంట్లో వాళ్ళు తిడతారు కాబట్టి. అంత లేట్ అయిపోద్ది ఎక్స్‌ప్లోర్ చేసేసరికి.